పాపల బస్సు ఏ సీటు చూసిన ఫ్రెష్ కాలేజ్ పాపల బస్సు ఏ సీటు చూసిన ఫ్రెష్ బ్రేక్ వేస్తే పెద్ద ఇష్యూ మన్మధుడి డిష్. అయ్యా నమస్కారం. మనకి 50 ఏళ్ల సర్వీస్ లో 25 సార్లు బెస్ట్ కండక్టర్ అవార్డు వచ్చింది. మన సర్వీస్ నచ్చి ఇంకా కొనసాగిస్తున్నారు. వస్తా. బస్సు బయలుదేరడానికి రెడీగా ఉందర్రా, ఎవరన్నా ఉంటే రండి. చంపేస్తారా? కండక్టర్ ని తొక్కి చంపేస్తారా? ఇలాగే ఏమనుకుంటున్నారు? చింపేస్తా. మొండి వెధవలా ఉన్నాడు. టికెట్ చింపేస్తా అని చెప్తున్నా. ఈ వయసులో కూడా చింపేస్తావా? మనకి 25 సార్లు బెస్ట్ కండక్టర్ అవార్డు వచ్చింది. నీ వయసులోనే ఉన్నప్పుడు డ్రైవింగ్ టికెటింగ్ 2 నేనే. ఇక డ్రైవర్ అందరు కూర్చున్నారా? బస్ పోనే. నువ్వు వరిస్తే పోనివ్వడుగా. మరి ఎలా పడుతుంది? నేను 2 వేళ్ళు నోట్లో పెట్టి కుయ్యమని విజిల్ వెయ్యాలి, అప్పుడే వెళ్తుంది. మరి ఏదైతే రేపు చేయలేపు. లేపు గట్టిగా. ఏంటి ఎక్కడికి వెళ్ళాలి మాస్టర్? బస్సు ఎక్కడికి వెళ్తుంది? బస్సా? ఒక్క నిమిషం. సూర్యాపేట, కొత్తపేట, మండపేట, మలకపేట, నాయుడుపేట. బస్సు వెళ్ళిపోతుంది. ఎందుకు ఆపావు? మళ్ళీ వెనక్కి నుంచి రావాలి. ఈ బస్సు సూర్యాపేట, కొత్తపేట, మండపేట, మలకపేట, నాయుడుపేట. ఎక్కడికి వెళ్ళాలి? నేను మోడీ కూడా వెళ్ళాలి. వెళ్ళిపోయిందిగా. ఓపెన్ చేయద్దు వెళ్ళే. ఏంటి? రిటర్న్ లో వచ్చినప్పుడు దిగెద్దు గాని డ్రైవర్ కి చెప్తాను. ఎక్కడికి వెళ్ళాలన్నా నేను? ఎక్కడికి వెళ్ళాలని అడుగుతున్నా. దానికి మీద పడాడు కదా. ఇట్లా ఇట్లా. ఇప్పుడు నన్ను అడుగు. ఎక్కడ పట్టావురా? ఇక్కడ పట్టావు. నా పెళ్ళాం. ఓ, కొత్తగా పెళ్లి అయిందా? అవును, కొత్తగా పెళ్ళైంది. ఎక్కడెక్కావు? బస్సు ఎక్కడెక్కావు అడుగుతున్నా. మా ఊర్లో ఎక్కా. సూర్యాపేట 2 టికెట్లు. ఈ టికెట్ ఇది. ఈ టికెట్ మీద మాట్లాడితే పడిపోతాడు. ఏంట్రా ఈ అమ్మాయి మొగుడు నువ్వా వాడా? మరి వాడు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నాడు? పెద్ద మనిషి కదా, అందుకే. సరే కూర్చోండరా. ఎక్కడికి వెళ్ళాలి? ఎందుకంటే పైన పడిపోతా? అందమైన అమ్మాయిని చూస్తే చాలు వీళ్ళు మరీ అలా పైన పడిపోతారు. అందమైన మోవ ఎప్పుడైనా మోవ అద్దంలో చూసుకున్నావే? చొట్టలు పడిని ఎత్తడి బిందెలా వేసుకుని పేసు. కాస్త రోడ్డు చూసుకుని నడుపు రాయన. స్పీడ్ బ్రేకర్లు వస్తున్నాయి, గట్టిగా పట్టుకోండి. నా సర్వీస్ లో ఎప్పుడు ఇలా బ్రేక్లు వేయలేదు. చంపేస్తానే అనుకుంటున్నాను. బస్సు జాగ్రత్తగా నడపని చెప్పండి వాడికి. సరే సరే. టికెట్ ఇచ్చాను కదా ఇందాక. ఎవరైనా మళ్ళీ ఇవ్వాలా? మూట అలిగిపోతున్నా కింద. బంగారు చలకాయలు అలిగిపోయినా. ముందే చెప్పాలి కదయ్యా. టికెట్ ఉందా? ఉంచు. మళ్ళీ పడుకో చలకాయలు. కొద్దిగా చూసుకునేనా బ్రేక్లు? అసలే డ్యూటీ చేయలేకపోతున్నా. ఎవడయ్యా బస్సులోనే యోగాసనాలు వేస్తున్నాడు? యోగాసనాలు కాదండి బాబు, కండక్టర్. నిలబెట్టండి. ఎవరు మీరు? ఎక్కడికి వెళ్తారు? టికెట్ తీయలేనోడు జైలుకి వెళ్తాడు, డ్యూటీ కరెక్ట్ గా చేయలేనోడు ఇంటికి వెళ్తాడు. అంత గట్టిగా చెప్తున్నావు. చెకింగ్ స్క్వాడ్ వా? చెకింగ్ స్క్వాడ్ నే. రికార్డ్స్ తీ. ఇప్పుడు మనకి 50 ఏళ్ల సర్వీస్ ఉంది రికార్డు. అందులో 25 ఏళ్ళు మనకి బెస్ట్ కండక్టర్ గా అవార్డు వచ్చింది. బాగానే ఉంది కెరీర్ అంతా.
అవన్నీ నాకేది చెప్తున్నావయ్యా? రికార్డులు చెప్పన్నారుగా. అవును, ఈ లైన్ లో ఎప్పుడు నిన్ను చూడలేదయ్యా. ఈ సిటీలో కూడా మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు, కొత్తగా వచ్చారా? సిటీయా? ఇది సిటీ బస్ కాదయ్యా, లైన్ బస్సు. లైన్ బస్సా? లైన్ బస్సా? నాకు చీటీ చూసినప్పుడే డౌట్ వచ్చింది, హైదరాబాద్ సిటీలో మండపేట అంబాజీపేట ఎక్కడున్నాయని. అయితే పొరపాటున ఎక్కేసాను అనమాట. ఇదిగో డ్రైవర్ బస్సు వెనక్కి తిప్పేవయ్యా. ఏంది తిప్పేది బొంగరం? దిగి ఇంటికెళ్ళు. నీ ఉద్యోగం ఊడిపోయింది, దిగిపో. మరి నా రికార్డులు మాట ఏమిటి? నీ రికార్డులు బద్దలైపోయాయి. బస్సు అంతా పట్టుకెళ్ళారు, ఒక సీటు వదిలేశారు తింగర వేదవులు. ఈ సీటు కూడా బస్సులోదేనా అమ్మాయి? నువ్వు కూడా డైరెక్ట్ గా వెళ్ళిపోతానులే, డ్రాప్ చేయక్కర్లే. హాయ్, హలో, వెల్కమ్. మీ ప్రాణాలు ప్రమాదంలో చిక్కుని విలవిలలాడుతున్నాయా? కష్టాలు మిమ్మల్ని చుట్టుముట్టి మలమల మారుస్తున్నాయా? ట్రాఫిక్ లో మీరు చిక్కుకొని చెమట పడుతుందా? బాధపడకండి, భయపడకండి. మీలాంటి వాళ్ళ కోసమే ప్రభుత్వం ఒక సరికొత్త సర్వీస్ ని సృష్టించింది. అది మరేదో కాదు, సూపర్ మ్యాన్ సూపర్ సర్వీస్. సూపర్ మ్యాన్ గారు అన్నార్థుల ఆకలిని తీర్చడానికి క్యారేజ్ తో సహా వచ్చాడు. ఏంటి ఆకలి తీర్చడం ఏంటి? అంటే క్యారేజ్ తో వచ్చారు కదా. ఇది నా లంచ్ బాక్స్. అయినా ఊరోళ్ళందరికీ అన్నాలు పెడుతుంటే మేమేం చేయాలి? అడుక్కుని బతకాలా? సారీ సార్, నువ్వేంటి ఇక్కడ? ఇంటర్వ్యూ చేయడానికి. అలా మేఘాల్లోకి వెళ్ళి మాట్లాడుకుందామా? మేఘాల్లో కెమెరా క్యాచ్ చేద్దాం. అయితే ఇక్కడే మాట్లాడుకుందాం. ఇక్కడే మాట్లాడుకుందాం. అసలు మీకు ఈ సూపర్ మ్యాన్ జాబ్ ఎలా వచ్చింది? ఎలా కృషి చేశారు? ఎలా సాధించారు? నేను 10వ తరగతి 5 సార్లు ఫెయిల్ అయ్యి ఓకే. చదువు అవ్వక గాలి తిరుగులు తిరుగుతూ ఉంటాను. అలా గాలి తిరుగుతూ ఉంటే మా ఇంట్లో ఊళ్ళో వాళ్ళు గాలోడు 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 అన్నారు. వాళ్ళ మాటలు నిజం చేద్దామని ఒకరోజు సూపర్ మ్యాన్ పోస్టులు అనౌన్స్ చేసి ఓకే. ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఇంతకు ముందు ఏం చేసామని అడిగారు. గాలికి తిరిగానని చెప్పా. నాకు వెంటనే ఉద్యోగం ఇచ్చారు. నేను ఎప్పటి నుంచో చూస్తా. ఏంటి మీరు పైన అండర్వేర్ వేసుకుంటారు కదా, జనాలు చూస్తే సిగ్గేదా అంటున్నా. అలా తీసి పారేకు. అయినా మేము భూమి మీద ఉంటాయి కదా, జనాలు చూడడానికి ఎప్పుడు చూసినా గాలిలోనే ఉంటాం. గాలి కూడా తగులుతూ ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. మీరు ఒంటి మీద వేసుకోవడానికి బట్టలు లేవు, వెనకాల ఇంతలా ఉండే ఈ గుడ్డ అవసరం ఉంటారా? ఈ గుడ్డ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి మాకు. ఇదే గుడ్డతో నేను మొహం తుడుచుకుంటాను, ముక్కు తుడుచుకుంటాను, మూతి కూడా తుడుచుకుంటాను. సూపర్. మిమ్మల్ని ఎప్పుడైనా కాపాడిందా? అంటే ఒకసారి నేను గాలిలో ఎగురుతుంటే నా డ్రైవర్ సెల్ టవర్ చిక్కు నుండిపోయింది. అప్పుడు ఈ గుడ్డ నా మానాన్ని కాపాడింది. అగో మా పెద్ద ఆయన వచ్చేస్తున్నాడు అప్పుడే అక్కడి నుంచి. ఆయన మా సీనియర్ మోస్ట్ సూపర్ మ్యాన్ సూపరింటెండెంట్ గారు. ఇక్కడ ఆయన సూపర్ మ్యాన్ ఏంటి సార్? సూపర్ మ్యాన్ కి ఆపోజిట్ గా ఉన్నాడు. ఏమండి అలా అనకండి. ఏ సూపర్ మ్యాన్ అంటే మనుషులు కారా? వాళ్ళకి పెళ్లిళ్ళు అవ్వా, పిల్లలు ఉండరా? పిల్లలు పుట్టాక నడలు జారిపోవా? ఆయన ఇంటికి ఈడోడు సార్. ఈయన మాకు ఆఫీస్ సూపర్ బాయ్ అండి. సూపర్ బాయ్ కూడా ఎగురుతాడా? ఈయన పైన ఎగిరితే మాకు ఇక్కడ కాఫీలు టీలు ఎవరిస్తారు? ఆఫీసులో నుండి అన్ని శుభ్రం చేస్తూ ఉంటాడు. ఇన్ని ఇంటర్వ్యూ చేయొచ్చా? అయ్యో సూపర్ మ్యాన్ కదండి, చెయ్యాలి. ఈయనకేదో ప్రాబ్లం ఉంది సార్. ప్రాబ్లం ఏం లేదండి. లాంగ్ బ్యాక్ ఆయన డ్యూటీలో ఉండగా రాంగ్ ప్లేస్ లో ల్యాండ్ అయ్యారు. దాంతో బ్యాక్ బరస్ట్ అయిపోయింది. అయ్యో అయ్యో. మీకు క్వశ్చన్ సార్. 450 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న ఒక రైల్లో ప్రమాదం జరిగింది. అప్పుడు మీరు ఎన్ని కిలోమీటర్ల వేగంతో దాన్ని చేస్ చేసి పట్టుకుంటారు? నాగి ఏంటాడు వేగం వేగం అంటాడు? మనకి వేగానికి సంబంధం లేదే సార్. నేను క్వశ్చన్ అడిగితే నాగి అంటానేంటండి? ఆయన సూపరింటెండెంట్ గారిని ఆయన ఏం చేసుకోడు, బాయ్ ఉన్నాడుగా, ఏమైనా ఈయన మీద డిపెండ్ అవుతాడు. ఈయన చేస్తూ ఉంటాడు. నాగి వెనకాల గుడ్డ నలుగుతున్నట్టుంది కదా సద్దమ్మా. నా బతుకు చాలా అబ్బా నలిగిపోతున్నాను. చెయ్యి లగల అమ్మా. మీరేం చెప్పినా ఇక్కడ తీసుకొచ్చారు సార్. చూడండి, గుడ్డ నలిగిపోతున్నట్టాడు. చెయ్యి పెట్టి తీసే లోపల కూర్చుంటాడు సార్. నన్ను వేరే ట్రాన్స్ఫర్ చేశారు సార్. 6 నెలలు ఓపిక పట్టరా, ఆయన రిటైర్ అయిపోతాడు, నీకు ప్రమోషన్ వస్తుంది క్లర్క్ గా. ఏంటంటే ఓపిక పట్టేది? ఎప్పటి నుంచి వచ్చాను నేను? ఎప్పుడైనా నన్ను ఎగరించారు పైకి? ఎగిరితే మళ్ళీ నువ్వు వెనక్కి వస్తావా? అందుకే ప్రమోషన్ ఇవ్వలేదు. సూపర్ మ్యాన్, సూపర్ మ్యాన్ కాపాడండి, సూపర్ మ్యాన్, సూపర్ మ్యాన్ కాపాడండి, సూపర్ మ్యాన్. ఇప్పుడే చూడండి, ఒక బాధితుడు సూపర్ మ్యాన్ ఆఫీస్ కి వచ్చాడు. మరి ఆయన సమస్యను ఎలా పరిష్కరిస్తారో మనం లైవ్ లో చూద్దాం. సూపర్ మ్యాన్
మ్యాన్ మా బ్యాంక్ లో దొంగలు పడ్డారు, బీభత్సం చూపిస్తారు, నా తల బద్దలు కొట్టారు, రక్తం కారుతుంది సూపర్ మ్యాన్, రక్తం కారుతుంది. నాగి అదేదో కారుతుందంట, కాస్త తొడవరాదు. ఏంటి సార్ ప్రతిదీ నన్నే చూడమంటాడు, మీరు చెప్పండి సార్, నేను చూడండి సార్. ముందు కంప్లైంట్ రాసి ఇవ్వాలి ఇక్కడ నువ్వు. కంప్లైంట్ సార్, టైం లేదు సార్. టైం లేదంటే అలాగమ్మా, ఉద్యోగాలు పోతాయి ఇక్కడ. ఏమనుకుంటున్నావు సార్ ఏంటి, ఏం చేస్తుంటావు నువ్వు? సార్ నేను బ్యాంక్ మేనేజర్ సార్. బ్యాంక్ మేనేజరా? ఏంటి, ఏం పేరు? ధనరాజ్. ధనరాజ్? అబ్బో, ధనరాజు బ్యాంక్ మేనేజర్ భలే కలిసిందే. Yes, sir. ఏ బ్యాంక్ అమ్మా అది? ఉత్తుత్తి బ్యాంక్ సార్. తుత్తి బ్యాంక్? అవునమ్మా, అవును. మలకపేటలో ఎక్కడ? తొందరగా సెక్టర్ 7 సార్, రాసుకోండి సార్. సెక్టర్ 7 ఆ పక్కన పాన్ డబ్బా ఉంటుందా? ఉంది సార్. అంటే దానికి ఏవతల? సార్ అవతల. అబ్బా, ఏమైంది సార్? చంపేసావు భయ్యా. సార్ అది మన ఏరియాలోకి రాదు. సార్ 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 మీరు చెప్పండి సార్, కాపాడండి సార్. 2 గంటలు లంచ్ బ్రేక్. ఏమైంది సార్? లంచ్ బ్రేక్ ఇచ్చారు తమ్ముడు, సార్. ఏం చేయలేదు. సార్ ఏంటి సార్ ఈ అన్యాయం? ఏమైంది సార్? లంచ్ బ్రేక్ ఇచ్చారండి. బ్రేక్! డోంట్ గో అవే, చూస్తూనే ఉండండి మా ఛానల్. వెల్కమ్ టు అవర్ షో. జీవితమే ఒక ఆట, సాహసమే బాట, నాలో ఊపిరి ఉన్నన్నాళ్ళు ఉండవు నీకు కన్నీళ్లు, అనాథలైన అభాగ్యులైన. సార్ సూపర్ మ్యాన్ అన్నారు, బ్యాట్మెన్ తమ్ముళ్ళ ఉన్నాడు. అల్లుడే బాబు, నల్లగా ఉన్నాడు. నల్ల నీకు ఆ. మా ఆఫీస్ అన్ని కూడా ఫైర్ యాక్సిడెంట్లు టేకప్ చేసేది ఆయనే. అవునా? 2 సార్లు అగ్గిలో పడిపోయాడు, 3 సార్లు పొగలో చిక్కడిపోయాడు, అందుకే అలాగే అయిపోయాడు ఆయన. అవునా? ఇప్పటికీ నీకు చాలా డిమాండ్ అని తెలుసా? అవునా? ఎక్కడైనా దాబాలో పొయ్యి వెలిగించాలంటే ఈయన పిలుస్తుంటావు, వెలిగించి వచ్చేస్తుంటాడు. కాపాడండి సూపర్ మ్యాన్, కాపాడండి సూపర్ మ్యాన్. సూపర్ మ్యాన్ అక్కడ భవనాలు కాలిపోతున్నాయి సూపర్ మ్యాన్. నాగి అయ్యేందో తగలబడుతున్నాయంట, కాస్త నీళ్లు చల్లు. అక్కడ తగలబడుతుంది, అక్కడ కాదు ఇక్కడ. నేను చూడండి, ఏమన్నా చెప్పండి. అక్కడ భవనాల్లో అంటుకుపోతున్నాయి సూపర్ మ్యాన్. అంటుకుపోతున్నాయా? అంత గమ్ము ఎవరు రాశాడే బాబు? అంటుకుపోతుంది కాదు సార్, ఆ. మంటల్లో అంటుకుపోతున్నాయి. మంటల్లో అంటుకుపోతున్నాయా? అంటే ఫైర్ యాక్సిడెంట్. ఫైర్ యాక్సిడెంట్ సారీ అమ్మా, ఇది మన కౌంటర్ రాదు, ఆ కౌంటర్ లోకి వెళ్ళాలి. కాపాడండి సూపర్ మ్యాన్. జనాలు చిక్కుకుపోయారు. ఏరేమ్మా కూకుడుపల్లి. కోకటపల్లి అంటే నన్ను చూస్తారండి, అది మీ ఏరియాలోకి వస్తుంది చూడండి. ఏం సార్ భయపడుతున్నారా? భయమా? నా దగ్గర హెల్ప్ అడగడానికి వచ్చినోడు కళ్ళల్లో భయం ఉండాలి, నా చేతిలో నా గుడ్డ ఉండాలి, నేను గాలిలో ఉండాలి. ఎగరండి సూపర్ మ్యాన్, ఎగరండి. ఒక అద్భుతం జరగబోతుంది. సూపర్ మ్యాన్ గాల్లోకి లేచే ప్రయత్నం చేస్తున్నాడు, బాగా ప్రయత్నిస్తున్నాడు, బాగా ప్రయత్నిస్తున్నాడు. మరి ఇది మన ఛానల్ టెలికాస్ట్ చేస్తూనే ఉన్నాడు. పెట్రోల్ అయిపోయిందా? ఎవరే బొగ్గులు బస్తా, నువ్వు ఇందాలు ఏం చెప్పావు? కాపాడు మొక్కల్లో ఆనందం ఉండాలి, చేతిలో నా గుడ్డ ఉండాలి, నువ్వు గాలిలో ఉండాలి, మట్టి ఉండాలి, మశానం ఉండాలి. ఎగరలేకపోతున్నాడు ఇప్పుడు. సార్ 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 కాపాడండి సార్, మీరే నువ్వు చేయండి సార్ ప్లీజ్ సార్. నీ కోసం వస్తున్నాను నేను. జనాలు కాలిపోతున్నారు సార్. ఏమై సార్, మీరు ఏం సార్ ఇలా రిలాక్స్ అయిపోయారు? సారీ అమ్మా, వెళ్ళినావుగా, ఈ రోజు ఆఫీస్ అయిపోయింది. పొద్దున్నే వచ్చే ఫస్ట్ అవర్ లో నీకైతే డీల్ చేస్తా. సార్ జనాలు సార్, టైం అయిపోయింది, ఏం చేయలేవు, రేపు పొద్దున్న రమ్మంటున్నాడు కదా. సార్ 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 ప్లీజ్ సార్, మీరు మంచివాళ్ళ ఉన్నారు సార్, కాపాడండి సార్ జనాల్ని. నువ్వు మరీ సెంటిమెంట్ తో చంపేస్తున్నావయ్యా. ఓ సలహా ఇస్తాను, మీ ఇదిలో బావి ఉందా? ఉంది సార్. ఇంట్లో బాల్చి ఉందా? ఉంది సార్. తోడు తీసుకెళ్ళు ఆర్పేయి, తోడు తీసుకెళ్ళు ఆర్పేయి, 3 స్టెప్స్ అమ్మా అయిపోతాయి.